గొలుసులుగా చేయండి. ప్రార్థనాత్మకు దయచేయండి. మన ప్రార్థన చేయాలి మాకు నేర్పించండి. దేవా, నీ యొక్క రక్షణ భాగ్యము చేత, నీ రక్షణ కవచం చేత నన్ను మమ్మల్ని నింపి దర్శించండి ప్రభా. నేను ఒట్టివాడిని ఒప్పుకొనుచున్నాను ప్రభా. నన్ను మీరు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుని మీరు దర్శించండి. మీరే మాకొకరితో మీరు మాట్లాడము. మీరు మాట్లాడకపోతే దేవా తండ్రి నేను మాట్లాడడం వల్ల ప్రయోజనము లేదు. మీరే దేవా తండ్రి మాతో తేటగా మాట్లాడము. నీ దర్శన భాగ్యము చేత నన్ను మమ్మల్ని నింపండి. ఎలా ప్రార్థన చేయాలో దేవా తండ్రి, ఎలా మొర్ర పెట్టాలో నాకు నేర్పించి బలపరచండి. దేవా తండ్రి, తాళక బోరు వదిలినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయమన్నావు. నా ప్రజల దోషం వారికి తెలియచేయమన్నావు తండ్రి. ఆ రీతిగా మేము ఎలాగా నడవడి కలిగి ఉండాలో మాకు నేర్పించి బలపరచము. నీ సహాయం చేత మమ్మల్ని నింపండి. లైవ్ ద్వారాగా, ఇంటర్నెట్ ద్వారాగా, యూట్యూబ్ ద్వారాగా దేవా తండ్రి మేము ప్రసారం చేయించిన వాక్యం అనేక మందికి దీవెనకరంగాను ఆశీర్వాదకరంగా చేయండి. నీ ఆత్మ చేత నన్ను మమ్మల్ని నింపి మీరే మహిమ ఘనత పొందమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. దేవుని వాక్యం వినక ముందు ఒక పాట పాడుకుందాము. తదుపరి దేవుని వాక్యం విందాం. దేవుడు మరి కరుణ ప్రేమించి మన సంఘమును డ్రమ్మును బహుకరించారు. వారి కోసం ప్రార్థన చేస్తున్నాము. మరి ఇంకా మనకు డ్రమ్ కొట్టడం ఎవరికి రాదు. మన జోయల్ శ్రీనివాస్ వారి తండ్రి గారు దాన్ని కొడతాను మీరు కొంటే అని చెప్తే ఈ దినమే దాన్ని తీసుకుని వచ్చే మరి పిలువగానే వచ్చారు. ఆయన కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. 81వ పాట పాడుకుందాం. సిలువను మోసి లోకమును తలక్రిందులు చేయు తరుణమిదే. 81వ పాట పాడుకుందాం. దయచేసి చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. సిలువను మోసి లోకమును తలక్రిందులు చేయు తరుణమిదే. సిలువను మోసి లోకమును తలక్రిందులు చేయు లేలేమో సోదరుడా, నిద్ర నుండి ప్రకటింపను మమోను. లేలేమో సోదరుడా, నిద్ర నుండి ప్రకటించను యేసు నామం. దగ్గర పెట్టండి అయ్యా. మరి ఎలా నిద్రి చేదవో ఈ ధరను లేపెడు సమయమిదే. సో మరి ఎలా నిద్రి ఈ ధరను లేపెడు సమయమిదే. సిలువను మోసి లోకము చేయు తరుణమిదే. పరిశుద్ధాత్మ కవచము తొడిగి నీ నడుము కఠితయారగుమ. పరిశుద్ధాత్మ కవచము నీ నడుము కఠితయారగుమ. సోదరుడా, ప్రతివీధికి వెళ్ళి సువార్తను చాటెడు సమయమిదే. సోదరుడా, ప్రతివీధికి వెళ్ళి సువార్తమిదే. సిలువను మోసి లోకమును
తల క్రిందలు చేయతరం లోకరక్షణకై ప్రభు యేసు వికతనరుదే చెనుయిదరకు లోక రక్షణకై ప్రభు యేసు వికతనరుదే చెనుయిదరకు వెలుగును మనకు నిచ్చెను యేసు ఈ తన స్తుతులను పాడెడు సమయమిదే సిలువను మోసి లోకమును తల క్రిందలు చేయ పాతాళమునకు కొనిపోయేడిని పాతా నిద్రను విడనాడు మీక పాతాళమునకు కొనిపోయేడిని పాతా నిద్రను విడనా సిలువా మర్మము నెరుగు మీ పొడే కొనికెడు సమ కాధిది ప్రియుడా సిలువా మర్మ నెరుగు మీ పొడే కొనికె సమయము కాదిది ప్రియుడా సిలువను మోసి లోకమును తల క్రిందలు చేయ రక్షింపబడట కాశించినచో పశ్చాత్తాపడమి దినమే రక్షింపబడ కాశించినచో పశ్చాత్తాపడమి దినమే కలశాత్మండా తడవే కనుమాని తీర్పు సమయమిదే కలశాత్మండా తడవేలని కనుమాని తీర్పు సమం సిలువను మోసి లోకమును తల క్రిందలు చేయుతార సిలువను మోసి లోకమును తల క్రిందలు చేయుతరుణమిదే. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. లైవ్లో వాక్యం వింటున్న సంఘ బిడ్డలు కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. బ్యాటరీ ఉన్నాయి ఇందులో. దేవుని వాక్యము చూసుకుందాము. మనకి మరొకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నాను, ఈ మాసం 24న మనకి మట్ల ఆదివారము. 24న 24 మట్ల ఆదివారము, 29 గుడ్ ఫ్రైడే, 31వ తారీఖు ఈస్టరు. ఈ మాసము 5 ఆదివారంలో వచ్చాయి కనుక వాటి నిమిత్తమే ప్రార్థన చేయండి. రేపు ఎల్లుండు అంటే శుక్రవారము మన సహోదరులు జోయల్ గారు, అలాగే ఇస్తరమ్మ గారు, ఫ్రాన్సిస్ డానియల్ వీళ్ళు గృహం నిర్మాణం చేసుకుని ఉన్నారు. వారిది
ఎల్లుండి ఉదయము 9:30 గంటల నుంచి స్తుతి కూడిక, అనంతరము గృహప్రవేశము, అనంతరము భోజన ప్రవేశం ఉంటుంది కనుక మా చెరవారిపాలెం సంఘానికి కూడా దాదాపుగా అందరికీ తెలియజేశారు. ప్రభు ప్రేమను బట్టి సంఘ బిడ్డలందరినీ కూడా లైవ్లో నుంచి ఒకసారి ఆదివారం చెప్పాము. ఈ దినము కూడా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. రేపు రాత్రి 7:30 గంటలకు అదే గృహంలో, జోయల్ గారి గృహంలో ఉపవాస ప్రార్థన ఉంటుంది. కొత్త గృహంలో రేపు రాత్రికి ఉపవాస ప్రార్థన, ఎల్లుండి భోజన ప్రార్థన. అర్థమైందా? ఉపవాసం లేకుండా మనము గృహప్రవేశం చేయము కనుక ఆ గృహంలో మంచి సుఖమైన ఇద్దరు, ఎవరికి ఇబ్బంది లేకుండా దేవుడు ఆత్మీయంగాను శరీరంగాను వారు ఆశీర్వదించబడాలంటే ఉపవాస ప్రార్థన క్రమం మన సహవాసంలో దైవజనులు మనకు నేర్పించి ఉన్నారు. దేవుని సేవకులు అది చేస్తున్నారు. వారు విడిచి వెళ్ళిన క్రమమును మనము కూడా పాటిస్తూ ఉన్నాము. రేపు రాత్రి కనుక గురువారం రాత్రికి ఆ గృహంలో 7:30 గంటలకు ఉపవాస ప్రార్థన ఉంటుంది. ఎల్లుండి అనగా శుక్రవారము మనము స్తుతి కూడిక, గృహప్రవేశము, అనంతరము విందు కూడా ఉంటుంది. దీనిని గమనించవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం విందాము. ఆదికాండము 17వ అధ్యాయము. ఆదికాండము 17వ అధ్యాయము 3వ వచనము. అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, మరొకసారి చదవండి. ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. సరిపోతుంది. 17వ అధ్యాయము 3వ వచనము. దేవుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడు మాట్లాడుతున్నాడు? మొదటి వచనము. 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై. ముసలివాడు అయినప్పుడు దేవుడు అతనితో నిండు వృద్ధాప్యము. 1 సంవత్సరము దాటితే 100 సంవత్సరములు అవుతాయి. దాదాపుగా మానవుని యొక్క జీవిత ఆయుష్కాలము 100 సంవత్సరములు. ఎవరు ఆశీర్వదించినా, పెళ్లిలో కానివ్వండి, పుట్టినప్పుడు కానివ్వండి, మనుషులు ఆశీర్వదించింది నిండా 100 ఏళ్ళు. అంటే సెంచరీ కొట్టడానికి ఇంకొక వికెట్లో ఉన్నాడు. ఎవరు? ఒక బాల్ కొడితే సెంచరీ అయిపోతుంది. సో ఇన్నింగ్స్లో అబ్రహాము ఏం చేస్తున్నాడు? ఏం చేస్తూ ఉన్నాడు? 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతని ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై యుండుము. దేవుడు ఎప్పుడు కరెక్ట్ చేస్తున్నాడు? మనం ఏం కనుకుంటామో, నా వయసు అయిపోయింది, నేను ఇప్పుడు నడవడం ఏమిటి, ఇప్పుడు భక్తి చేయడం ఏంటి, నా వయస్సు, నా కాలము, నేను భూమి మీద జీవించవలసిన సంవత్సరములన్నీ అయిపోయాయి అనుకుంటాం. ఇటీవల నేను
నెల్లూరులోని ఒక పెద్ద హాస్పిటల్లో వెళ్ళి ఒకరికి దాదాపుగా ఆపరేషన్ చేస్తారు గుండెకి అని చెప్పినప్పుడు, గుండెకి పొట్టకి ఆపరేషన్ చేస్తారు. గుండెలోనికి సూది పంపిస్తారు చేతిలో నుంచి, ఒక తీగ లాంటిది, యాంజియోగ్రామ్ అంటారు దాన్ని. ఈ చేతికి నరంలో నుంచి గుండెలోనికి దాన్ని పంపిస్తారు. చిన్న చువ్వలేగా తీగలేగా ఉంటుంది. ఆయనకి ప్రార్థన చేసిన అనంతరము, ఆయనకి దాదాపుగా 70 సంవత్సరములు మించిపోయి, ఆపరేషన్కి వెళ్ళకముందు ఆయనకి ప్రార్థన చేసిన అనంతరము, ధైర్యంగా ఉండండి, భయపడద్దు అని చెప్తే, ఆ ప్రక్క పడక మీద ఇంకొక ఆయన ఉన్నారు ఐసీయూలో. ఆయన అంటున్నారు, 70 సంవత్సరాలు దాటిపోయాక ఇంకా భయం ఏంటండి, లోకములో చూడవలసినవి అన్నీ చూసేసాము, బ్రతికితే బ్రతికేము, లేకపోతే ఈ లోకంలో మా జీవితం ముగించవలసి వస్తే ముగించేస్తాం, భయం ఎందుకండి అని నాతో ఒక ప్రశ్నార్థకంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. లోకంలో మనుషులు అనుకుంటున్నారు సంవత్సరములు నిండిపోతే జీవితము అయిపోయింది, సంవత్సరములు సంపూర్తి అయిపోతే మన బ్రతుకు అయిపోయింది అని. కానీ నిండు వృద్ధాప్యమందు ప్రభు అబ్రహాముతో అంటున్నాడు, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండము. ఆ టైంలో మనకి ఎవరైనా కొంచెం వయసు మళ్ళిన తర్వాత సూక్తి ముక్తావళి ఎత్తుకున్నారనుకోండి, మంచి మాటలు చెప్పారనుకోండి, నువ్వెవడరా నాకు చెప్పేది, నా అనుభవం అంత లేదు, నా ఎక్స్పీరియన్స్ అంత లేదు, నీ వయస్సు నాకు చెప్పవచ్చావా అని మనకి ఏమొస్తుంది? పౌరుషము, కోపము, బాధ అన్నీ వస్తాయి. సాక్షాత్తు సర్వశక్తి గల దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై 99 సంవత్సరముల వయసులో నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయి ఉండుము. భక్తిని ప్రారంభించే విధానము దేవుడు అప్పుడు పునాదేస్తున్నాడు అబ్రహాంకి. నువ్వు నిందలేని వాడిగా ఉండాలి. ఎందుకంటే నింద ఉండకూడదు, నీవు నీ పైన ఎలాంటి నింద మోపబడకూడదు. ఎందుకంటే నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించెదనని అబ్రహాముతో చెప్పాను. ఎందుకు నిందలేని వాడుగా ఉండాలి అంటే, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమిస్తాను, నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అబ్రహాముతో దేవుడు చెప్పాను. అభివృద్ధి ఎప్పుడంట? 100 సంవత్సరములు నిండిపోతున్న టైంలో. రేపో మాపో కాటికి అంటే శ్మశానానికి, రేపో మాపో చనిపోవడానికి సిద్ధముగా ఉన్న అబ్రహాము తన జీవిత ప్రయాణము ముగించేసే దశలో ఉన్న అబ్రహాము ప్రభున్నాడు, నా దృష్టికి నిందారహితుడుగా నడుచుకో, నీతో నేను నిబంధనను నియమించి నీతో నిబంధన నియమిస్తాను, నిందారహితుడుగా ఉండాలి. ప్రభు ఈ మాట చెప్తే అబ్రహాము చక్కగా జోబులో చేసుకుని సెల్ ఫోన్ నొక్కుంటూ ఇంకేం చేశాడు? కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కుర్చీలో కూర్చుని టీ తాగుతూ ఏం చేశాడు చెప్పండి? 3వ వచనము, అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి. దేవుడు నీతో నాతో మాట్లాడాలంటే సాగిలపడాలి.
99 సంవత్సరముల సాగిలి పడడము సాధ్యమేనా? 40 సంవత్సరాలకే కుర్చీలు ఎక్కేస్తున్నారు మనోళ్ళు. సత్యబాబు గారు తప్పని చేశారు అనుకుంటాను నేను. కుర్చీలు అనవసరంగా కొన్నారు. మీరు మసీదుకి వెళ్ళండి, కుర్చీలు ఉంటాయా? ఎంత పెద్దోడైనా మోకరించి తీరాల్సిందే. మనకే సోకు, అందుకే భక్తి లేదు, భుక్తి లేదు. క్రైస్తవులకే సోకంతా వస్తుంది. నేను కూడా ఎక్కువసేపు కుర్చీలో కూర్చోడానికి ఇష్టపడి అయితే మోకరించి ఉంటాను, లేకపోతే నిలబడి ఉంటాను. ఏదో దైవజనుడు కాబట్టి నాకు ఒక కుర్చీ వేస్తారు కనుక వచ్చి ఏదో కీబోర్డ్ వాయించినప్పుడు కూర్చోడానికి ఇష్టపడతాను. కానీ కూర్చున్న వారిని తప్పు పట్టడం లేదు. కానీ అబ్రహాము నిండు వృద్ధాప్యములోని 100 సంవత్సరముల వయసు వచ్చినప్పుడు సాగిలు పడిపోతున్నాడు. అప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. ఏంట్రా బాబు మేము కుర్చీల మీద కూర్చున్నామని ఈయన ప్రసంగం చేసిన అనుకోవద్దు. సందర్భం వచ్చింది కాబట్టి దాని విషయమై మీకు చెప్తా ఉన్నాను. మన అనారోగ్య పరిస్థితులు బట్టి, మన ఆరోగ్య స్థితుల బట్టి మనము మన శరీరం బట్టి కొన్నిసార్లు కుర్చీలో కూర్చుంటాము, తప్పు పట్టడం లేదు. కానీ అబ్రహాము యొక్క ప్రమాణములు మనం చూస్తూ ఉంటే 99 సంవత్సరముల వయసులో దేవుడు అంటున్నాడు, నిందారహితుడివై నడుచుకో. భక్తి ప్రారంభ దశను గురించి దేవుడు అబ్రహాముకు బోధిస్తూ ఉన్నాడు. దేవుడు అబ్రహాముతో ఎప్పుడు మాట్లాడాడంటే సాగిలపడి ఉండగా. ఇక్కడ ఒక వాక్యం ఉంది, ఎన్నో అధ్యాయం ఎన్నో వచనం చూసి చెప్పేస్తున్నారా? కీర్తనల గ్రంథము 95:7 వచనము చదవండి. నెల్లూరు వరకు కూడా అక్కడ చదవాలి, అక్కడ కూడా అదే వాక్యమా? రండి నమస్కారము చేసి సాగిల పడదము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని. సాగిలి పడాలి. చేస్తున్నామా? కూర్చునే ఉంటాం. కింద కూర్చున్న వాళ్ళు కూడా బాస్పేటం ఎప్పరు, మఠం ఎప్పరు, పోతులూరు వీరబ్రహ్మం గారిలా కూర్చుంటారు. పోతులూరు వీరబ్రహ్మం తెలుసా? హరిహర దేవుని చిత్తమైతే రేపు శుక్రవారం ఆయన కొంత చెప్తాను. నేను ఈ మధ్య ఆయన చరిత్ర చదువుతూ ఉన్నా. ఈ పోతులూరు వీరబ్రహ్మం గారు చెంచెటి కింద కూర్చున్నట్లుగా చర్చిలో మీరు కూర్చుంటారు అంతే, మఠం వేసుకొని కూర్చోవచ్చు వాక్యం విన్నంతసేపు. కానీ కొంతసేపు అయినా మోకరించి ప్రార్థన చేయాలా? వాక్యము తేటగా పెద్ద అక్షరాలు ఉన్నాయి. మసక కనబడే వాళ్ళు కూడా తేటగా కనబడే అంత తాటికి అంత అక్షరం, అందుకే పెట్టాను నేను. అది చూసన్నా మోకరిస్తారు దేవుని సంధిలోని. రండి నమస్కారము చేసి సాగిల పడదు, మనం సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదము. భక్తి జీవితంలో ఎన్ని ప్రమాణాలు. అబ్రహాము 99 సంవత్సరాల వయస్సులోని ప్రభు మాట్లాడుతూ ఉంటే సాగిలు పడిపోయాడు. ఒక్క పావుగంట అయినా దేవుని సంధిలో మోకరించి ప్రార్థన చేయగలుగుతున్నామా? చెప్పండి. ఒక్క పావుగంట అయినా దేవుని సంధిలో మోకాళ్ళ మీద ఉండగలుగుతున్నామా? నేను చెప్తా ఉన్నాను, మీకు సవాల్ చేస్తూ ఉన్నాను. ప్రతి దినము పావుగంట సేపు మీరు మోకరించి ప్రార్థన చేయండి. వారం రోజుల్లో మీ మోకాళ్ళ నొప్పులు ఉండవు. ఏ ఆయుర్వేదం, అలోపతి ఏది పనిచేయదు. వారం రోజులు మీరు ఖచ్చితంగా పావుగంట సేపు రోజుకి మోకాళ్ళ మీద ప్రార్థన చేయండి. మీ జీవితంలో మీరు చనిపోయేంత వరకు మోకాళ్ళ నొప్పులు రానే రావు. సవాల్ ఎంతమంది స్వీకరించేస్తారో చూస్తాను. వచ్చి ఆదివారం మళ్ళీ అడుగుతాను. మోకాళ్ళు ప్రార్థనలో దేవుడు జయం ఇస్తాడు. భక్త సింగ్ గారు ప్రార్థన చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వచ్చి ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే ఆయన ఒక చీకటి గదిలోకి తీసుకెళ్ళాడంట.
ఇంతమంది అనాథ పిల్లలు మీరు పోషిస్తున్నారు, ఇంతమంది సేవకులు మీరు బలపరుస్తున్నారు, మీకు ఎక్కడి నుంచి వస్తుంది ధనము? మార్చి నెలాఖరు వచ్చింది కనుక ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు రైడింగ్కి వచ్చారు పుస్తకాలు తిరిగేద్దామని. ఒక చీకటి గదిలోకి తీసుకెళ్తే వాళ్ళందరూ అనుకున్నారంట, ఇక్కడ ఏ డబ్బులైనా కట్టలు ఉంటాయి, తీసుకెళ్ళి చూపిస్తున్నాడు మనకు అనుకున్నారంట. చూపించిన తర్వాత అందులోని లైట్ వేస్తే ఒక తివాచి జమ్ముకణ లాంటిది ఉంది, గుడ్డ, దాన్ని పైకి తీసి ఇందులోంచి వస్తున్నాయని చెప్పాడంట. దానికి 2 రంధ్రములు ఉన్నాయి. ఈ 2 రంధ్రములో నుంచి నేనేదో మ్యాజిక్ చేస్తాడేమో. మ్యాజిక్ అంటే అందరికీ తెలుసు కదా, అబ్బడక దిబ్బడ, దిబ్బడక అబ్బడ అంటే చెవులోంచి నీళ్ళు వస్తాయి, ఉన్న మనిషి మాయమైపోతాడు, టోపీలో నుంచి రూపాయలు వస్తాయి, కాగితాలు మింగేసి బయటికి మళ్ళీ గొలుసులేగా తీస్తారు. చిన్నప్పుడు స్కూల్లో చేస్తూ ఉండరు ఇలాంటివన్నీ. ఇలాంటి మంత్ర విద్య ఏమైనా చేస్తాడే అంటే దాన్ని చూస్తూ ఉండి నవ్వుతారండి. ఎలాగొస్తుంది చెప్పండి, తీసి చూపియండి అంటే, అయ్యా ప్రతి దినము ఇక్కడ నేను మోకరించి ప్రార్థన చేస్తాను. ఎన్ని సమస్యలున్నా నేను అక్కడ మోకరించి ప్రార్థన చేస్తాను. దేవుడు ఈ మోకరించి ప్రార్థన చేసి ముగించే లోపలే బయట నాకు జవాబు వస్తుంది. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నిండు వృద్ధాప్యములో. అందుకే దేవుడు అక్కడ మొదటి వచనంలోనే చెప్తున్నాడు, 17వ అధ్యాయం మొదటి వచనం, అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై. దేవుని ప్రత్యక్షత ఎప్పుడు చూశాడంటే 99 సంవత్సరాల వయస్సులో. నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నిందారహితుడివై ఉండుము. చూడండి, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తికి వయసుతో నిమిత్తము లేదు. చూడండి, బాల్యకాలంలో మనం బిడ్డలకు చదువు నేర్పిస్తాం. చదువు పూర్తయ్యేసరికి ఉద్యోగమో ఏదో ఒక పనిలోనో వారు వాళ్ళ కాళ్ళ మీద నిలబడి సంపాదించే స్థాయి రావాలని కోరుకుంటాం. మూడవదిగా, ఎప్పుడైతే ఒక మగబిడ్డో ఆడబిడ్డో కొంత జ్ఞానంలోనికి వచ్చి సంసారం చేసే లక్షణాలు వస్తే వివాహము చేయాలని ఇష్టపడతాం. వివాహం అయిన తర్వాత ఆ పెండ్లి కుమార్తె ఉంటే సరిపోద్ది అనుకుంటామా? వారికి బిడ్డలు కావాలని కోరుకుంటాం. ఏ వయసులో చేయవలసిందో ఆ వయసులో చేసుకుంటూ వెళ్తాము. కానీ భక్తి, లోకస్తులు ఏం చేస్తారు తెలుసా? పిల్లలకు పూడులు వేసి అన్నీ అయిపోయి ఎవరింటికి అలా పంపిస్తే అనేకమంది ఇళ్ళు దర్శించినప్పుడు లోకస్తుల ఇళ్ళకి ఒక మూలని చాపేసి కూర్చొని ఒక చెక్క పీటలు వేసుకుని దాని మీద రామాయణము, మహాభారతము, భగవద్గీత పెట్టి చదువుతూ ఉంటారు. అన్ని లోకంలో సంపూర్తి అయిన తర్వాత నిండు వృద్ధాప్యమందు ఇప్పుడు దేనికి ఏ దారి శ్మశానానికి దారి చూసుకుంటున్నారు కనుక, చావుకు దగ్గర అయిపోయారు కనుక, వేరొక ప్రపంచం ఉందని వారు కూడా నమ్ముతున్నారు కనుక ఏం చేస్తున్నారంటే నిండు వృద్ధాప్యమందు భక్తిలోని వెళ్ళాలని చూస్తున్నారు. ప్రయోజనం లేదు. బాల్యకాలమా, యవ్వన కాలమా, వివాహ జీవితమా, వృద్ధాప్యమా, ఏ 4 దశలో కూడా ప్రతి మనుష్యుడు భక్తి చేయాలని దేవుని యొక్క వాక్యము తేటగా చెప్తా ఉంది. జాగ్రత్తగా వినండి. లోకం అంటా ఉంది నిండు వృద్ధాప్యంలో భక్తి చేయి, యవ్వన కాలమందు సంతోషించు,
వివాహ జీవితంలోని కుటుంబంతో సంతోషించు, బాల్యకాలం ముందు అల్లర చిల్లరగా ఉండు, ఏం పర్వాలేదులే అనుకుంటున్నాం మనం. కానీ బాల్యకాలమందు నరుడు దేవుని కాడిని మోయట నరునికి ఆశీర్వాదకరము మేలు. ఎప్పుడు మోయాలంట? వృద్ధాప్యంలో కాదు, బాల్యకాలమందే నరుడు దేవుని కాడిని మోయట ఆశీర్వాదకరము. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పము, వాడు ఎదిగినప్పుడు దాని నుంచి తొలగిపోడు. లోకంలో కూడా ఒక సామెత ఉంది, మొక్కై వంగనది మోనైన తర్వాత వంగుతుందా? వంగదు. గనుక మ్రాను వంగిపోయింది అనుకోండి, వంగిపోయిన మ్రాను ఉంటే ఎక్కడ తిన్నగా అవుతుంది? అది పొయ్యిలో పెడితేనే తిన్నగా అవుతుంది. అంటే చావు తప్ప వాళ్ళని తిన్నగా చేసే వాళ్ళు ఎవరు లేరు. ప్రియమైన దేవుని సంగమా, మనము లోకములోని చూద్దాం. ఉదయం లేస్తాము, ఉదయం లేచిన తోటే దేనికి ప్రాధాన్యత ఇస్తాము? వెంటనే ముఖము, కొంత సమయము, పళ్ళు తోముకోవాలి, బ్రష్ చేయాలి, ఈ చేసిన వెంటనే టీయో కాఫీయో టిఫినో తినాలి. తినేసిన తర్వాత ఏం చేస్తాము? మిగతా కార్యక్రమం పని చేస్తారు, పనికి వెళ్ళిపోతారు. ఇంకా డ్యూటీకి వెళ్ళేవారు డ్యూటీకి వెళ్ళిపోతారు, వ్యాపారం చేసేవారు వ్యాపారంకి వెళ్తారు. స్త్రీలు అయితే వంటగదిలో, కొంతమంది డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు, వంటగదిలో వంట పని చేస్తారు. పిల్లలకి సిద్ధపరచవలసి ఉంటే స్కూల్స్కి, కాలేజెస్కి, కాన్వెంట్స్కి సిద్ధపరుస్తారు, వంట చేస్తారు, అంట్లు తవ్వుతారు. సమయం అయిపోతూ ఉంది. మధ్యాహ్నము ఇంటి దగ్గర స్త్రీలు ఉంటే పని అంతా అయిపోతే కొంతసేపు పడుకుంటారు. మనం డ్యూటీకి వెళ్తాము, లేకపోతే వ్యాపారానికి వెళ్తాము, పొలం పనిలోకి వెళ్తాము, ఉద్యోగానికి వెళ్ళొచ్చు. తదుపరి వచ్చిన తర్వాత కుటుంబం అంతా కొంచెం కలిసి మాట్లాడుకోవచ్చు, కొంత సమయం సెల్కి కేటాయించవచ్చు. సాయంకాలం అయిపోయింది, ఇప్పుడు నిద్రపోవచ్చు. దేనికి ఇవ్వాల్సిన సమయం దానికి ఇచ్చేసాము. దేవునికి ఇవ్వాల్సిన సమయము ఇవ్వకపోతే ఎవరు అడుగుతారు? ఎవరు అడగరు. తినకపోతే పొట్లో ఎలకలు పరిగెడతాయి కనుక తినాలి. సెల్ ఫోన్ చూడకపోతే వాట్సాప్లోనే వచ్చిన మెసేజ్లు, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో వచ్చిన మెసేజ్లు ఎక్కువ కనపడితే కానీ ఖచ్చితంగా ఓపెన్ చేసి తీరాలి. చేసిన వారు కాల్ ఎత్తకపోతే వాళ్ళు ఏమన్నా అనుకుంటారని కాల్ చేస్తాము, లేకపోతే మనం ఎత్తలేకపోతే మళ్ళీ వాళ్ళకి తిరిగి కాల్ చేస్తాము. పని చేయకపోతే జీతం రాదు కనుక, కష్టపడకపోతే సంపాదన లేదు కనుక కష్టపడతాము. నిద్రకపోతే శరీరం బలహీనం అయిపోతుంది కనుక నిద్రపోతాము. పళ్ళు తోముకోకపోతే ఏది తినటానికి అవ్వదు కనుక పళ్ళు తోముకొని తీరుతాం. సుఖంగా నిద్రపోవాలంటే స్నానం చేస్తేనే కానీ సుఖమైన నిద్ర పోం కనుక స్నానం చేస్తాం. అన్నిటికీ సమయం ఇచ్చేస్తాం. ఇంకా కొన్ని సమయాలు ఉన్నాయి. ఇంకా కొంచెం యవ్వనంగా కనబడాలంటే దీనికి కొంచెం రొంగేస్తే కదా కొంచెం యవ్వనంగా కనబడవచ్చు. అప్పుడే, లేకపోతే ముసడు అనుకుంటారేమో. దానికి కేటాయించవలసిన సమయం దానికి కేటాయిస్తాము. ఇంకా పెదవులు అయ్యి ముడతలు పడిపోతే కొంచెము లిప్స్టిక్లు, కళ్ళు కొంచెం బాగా కనబడాలంటే కాటుక, ఇవన్నీ చేయవలసిన, శరీరానికి చేయవలసిన సోకంతా చేస్తానికి సమయము కేటాయిస్తున్నాము. కానీ దేవుని సన్నిధిలో గడపడానికి నీవు నేను కేటాయిస్తున్న సమయం ఎంత? 24 గంటలు ఉన్నాయి. ఎలా గడిచిపోతున్నాయో తెలియదు. ఇలా గంట అలా ఇంకొక రోజు వచ్చేస్తుంది. అందరం ముమ్మరం అయిపోయాం. ముమ్మరం అంటే మీకు తెలియదు, బిజీ అంటే అర్థమవుతుంది. అందరు ఇంగ్లీష్ మీడియం కదా, అందరు ఇంగ్లీషే వచ్చు. అందరూ ముమ్మరంగా ఉన్నారు. ముమ్మరం అంటే ఏంటో మరమరాలా అనుకుంటారు మీరు. కాదు, బిజీ. బిజీ అంటే మేము
ఫోన్లో బిజీ అయిపోతాము, కుటుంబంతో బిజీ అయిపోతాము, పక్కింటి వాళ్ళు కబుర్లతో బిజీ అయిపోతాము, బట్టలు ఉతకడంలో బిజీ అయిపోతాం, డ్యూటీలో బిజీ అయిపోతాం. మంచిదే, కానీ అయ్యా నేను దేవునితో బిజీగా ఉన్నాను అని ఎప్పుడైనా చెప్పగలమా? ప్రశ్న వేసుకుందాం. నేను దేవుని వాక్యం వినట్లో బిజీగా ఉన్నాను. లోకములో దేనికి కేటాయించవలసిన సమయం దాన్ని కేటాయిస్తున్నాం. ఆహారము తినడానికి కూడా సమయం మనము కేటాయిస్తున్నామా, కేటాయించట్లేదా? వింటున్నారు అందరూ లైవ్లోని, జాగ్రత్తగా నిద్రపోవద్దు. ఆహారానికి కేటాయించవలసిన సమయం ఆహారానికి కేటాయిస్తున్నాం. మనం కేటాయించకపోయినా ఆఫీస్కి వెళ్తే, ఉద్యోగానికి వెళ్తే ఈ టైం నుంచి ఈ టైంకి భోజన విరామం కేటాయింపు గంట, కాలేజీకో పాఠశాలకో స్కూల్కో వెళ్తే భోజన విరామం 1 గంట సమయము. అన్ని భోజన విరామములకు సమయం ఇస్తారు. ఇప్పుడు మళ్ళీ సోమవారం నుంచి 1 పూట బళ్ళు, 1 పూట బళ్ళు వచ్చేస్తాయి కదా. ఉదయమే వెళ్ళిపోవాలి. ఉదయం వెళ్ళాలి. ఇప్పుడు 9 గంటలకు బడి. అప్పుడు ఎన్ని గంటలకి? 7:30కి బడి. 7:30కి బడి ఏంట్రా? బుర్రను ఓడి పెట్టాడా, బుర్రలేని ఓడి పెట్టాడు అంటామా? చిన్నపిల్లైనా కొంచెం ఎదిగినోడైనా ఎల్కేజీ నుంచి యూకేజీ, నర్సరీ, దాదాపుగా 13 సంవత్సరములు ఏ తరగతిలో చదివినా లేపి స్కూల్కి పంపిస్తాం. ఎన్ని గంటలకి? 7:30కి బడికి వెళ్ళాలంటే ఎన్ని గంటలకి లెగాలి, తోముకోవాలి? వాళ్ళు వెళ్ళాలంటే మనం ఎప్పుడు సిద్ధం చేయాలి? సో 7:30కే ఇంటి దగ్గర టిఫిన్ రెడీ అవ్వదు కనుక 1 పూట బళ్ళు ఉన్నప్పుడు ఉదయమే 9:30, 9 ఆ టైంకి లాంగ్ రిసెస్ ఇస్తారు. అంటే ఇంటర్వెల్లో కొంచెం 5 నిమిషాలు ఉంటుంది మామూలుగా, కానీ టిఫిన్ కొంతమంది పట్టుకుని వెళ్తారు. ఉదయం 7:30కి తినలేరు కనుక ఇంటికాడ కొంచెంమంది 7 గంటలకే బయలుదేరుతారు కనుక 9 గంటలకు వాళ్ళకి 5 నిమిషాలు ఇంటర్వెల్, పావు గంట ఇస్తారు టిఫిన్ చేయడానికి. పాఠశాలలో కూడా టిఫిన్, నాస్తా లేకపోతే బ్రేక్ఫాస్ట్, అల్పాహారము, ఉదయకాలము భోజనానికి విరామము కలుగజేస్తూ ఉంది. కానీ దేవునికి విరామం ఉందా? స్కూల్లోని ప్రతి పాఠశాలలోని తరగతిలోని విద్యాబోధన ప్రారంభించకముందు అందరినీ గ్రౌండ్లో నించోబెట్టి ఒక జాతీయ గీతం పాడి ఒక ప్రతిజ్ఞ చేస్తారు. భారతదేశము నా మాతృభూమి. ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐ లవ్ మై కంట్రీ. నాకు తెలుగులో రాదు, నేను తెలుగులో నేర్చుకోలేదు. భారతీయులందరూ అదొకటే వచ్చి నాకు, మిగతాదంటే కొంచెం కష్టపడితే చెప్పగలను. కనుక ఏంటది? ప్రతిజ్ఞ చేయిస్తారు. సమయము దానికి కూడా కేటాయిస్తున్నారు. దేంట్లో కూడా రాజీ పడట్లేదు. లోకం రాజీ పడుతుందా? దేనికి రాజీ పడం. కానీ దేవుని విషయములో ఒక్క దాంట్లోనే మనము రాజీ పడుతున్నాం. ఈ యొక్క వాక్యం యొక్క సారాంశం అదే. 99 సంవత్సరంలో దేవుడు అతనికి ప్రత్యక్షమై చెప్తా ఉన్నాడు, ఈ వయసులో కూడా నువ్వు రాజీ పడడానికి వీలు లేదు. నా సన్నిధిలో ఎలా ఉండాలంట? నడుచుచు నిందారహితుడివై ఉండాలి. 99 సంవత్సరాలు వచ్చిందని నీకు నేనే మినహాయింపు ఇవ్వటం లేదు. దేవుడు కోరుకుంటుంది అది. వయసును బట్టి మనం మినహాయింపండి, చీకటి అడిపోయిందండి ప్రార్థనకు రాలేము. దేవుడు అడగట్లేదు. నువ్వు బ్రతికినంత కాలం నువ్వు తింటున్నావు కనుక, బ్రతికినంత కాలము నువ్వు ఊపిరి పీల్చుకొని, గాలి పీల్చుకొని, నీళ్ళు త్రాగి అన్నము తింటున్నావు, జీర్ణించుకుంటున్నావు గనుక నువ్వు దేవుని సన్నిధిలో నడవాలి. ఎలాగా? నిందారహితుడివై. దేనికి మనము రాజీ పడట్లేదు ప్రియమైన సంగమా. ఏ విషయంలో కూడా మనము దేని విషయంలో కూడా రాజీ పడట్లేదు. అన్నిటికీ సమయం ఇస్తున్నాము, అన్నిటికీ ప్రాధాన్యత ఇస్తున్నాం. 3వ వచనం, అబ్రహాము సాగిలపడి ఉండగా దేవునితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన
నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. నిండు వృద్ధాప్యంలో నిండా నూరేళ్ళు వస్తున్న సమయంలోని నేను ఏం చేస్తాను? అనేక జనములకు తండ్రిగా చేస్తాను. ఎన్ని సంవత్సరాలు కనిపెట్టాడు? 99 సంవత్సరాలు. కనిపెట్టగలమా? మనకి ఇప్పుడు ప్రార్థన చేస్తే ఇంటికి వెళ్ళి లోపల స్వస్థత రాకపోతే ప్రార్థన మీద, దేవుని మీద, దేవుని సేవకుల మీద నమ్మకమే ఉండదు. సరిగా చేయలేనట్టుంది ప్రార్థన పాస్టర్ గారు, దేవుని సేవకులు అనుకుంటాం. అబ్రహాము ఎన్ని సంవత్సరములు గడిచిన తర్వాత? 99 సంవత్సరములు గడిచిన తర్వాత దేవుడు అంటున్నాడు, నీవు అనేక జనములకు తండ్రిగా చేస్తాను. 100 సంవత్సరములు మనం కనిపెట్టాలి అని అబ్రహాము ద్వారాగా దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. అంటే 100 అనగా సంపూర్ణ సంఖ్య. మన ప్రార్థన ఎలాగుంటుంది? 2 నిమిషాలు మోకరిస్తాం, 3 నిమిషాలు బయటికి వెళ్ళి వస్తాం. 2 నిమిషాలు ప్రార్థన చేస్తాం, ఎవరైనా కదిలితే మన కళ్ళు కదులుతాయి. కొంతమందికి ప్రార్థనలో కళ్ళే మూసుకోరు. అది ప్రార్థన కాదు. వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తున్నారా, ఎవరు వస్తున్నారా, ఎవరు పోతున్నారా, ఇదే దందాపన. కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటే కొంతమంది సెల్ ఫోన్లో ఏదో చూసుకుంటూ ఉంటారు. నిండా నూరేళ్ళు అంటే అర్థం ఏమిటంటే సంపూర్తిగా. అరగంట సేపు ప్రార్థన ఉందంటే అరగంట సేపు మనము కళ్ళు మూసుకుని ఎవరు ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన ఏకీభవించాలి. ఏదో అరగంట ముళ్ళు 8:15 వస్తే వాక్యం చెప్పేస్తారు కనుక అరగంట సేపు ఏదో బలవంతంగా కూర్చున్నట్లు దేవుని సన్నిధిలో మనము కూర్చోకూడదు. ముళ్ళు మీద కూర్చున్నట్లుగా మనం కూర్చోకూడదు. దేవుని సన్నిధిలోని మనము దేవునికి ఇవ్వాల్సిన సంపూర్తి సమయము బుధవారం మధ్యవారపు ఆరాధన మనం 1.5 గంటన్నర ఉంటున్నాం. దాదాపుగా 7:30 నుంచి 9 గంటల వరకు. 1.5 గంటన్నర కూడా సంపూర్తిగా దేవుని సన్నిధిలో ఉండలేము. కొంచెం పాస్కి వెళ్ళిపోవాలి 1.5 గంటన్నరలోనే. 1.5 గంటన్నర అంటే 2 పీరియడ్లు అంతేనా? స్కూల్లోని 45 మినిట్స్ 45 నిమిషాలు ఒక పీరియడ్, 2 పీరియడ్ల తర్వాత ఇంటర్వెల్ ఇస్తారు. ఫస్ట్ 2 పీరియడ్స్ తర్వాత ఇంటర్వెల్ ఉంటుంది, మళ్ళీ 2 పీరియడ్ల తర్వాత లంచ్ బ్రేక్ ఉంటుంది. మనకి ఆ డిసిప్లిన్ కూడా లేదు దేవుని సన్నిధిలో. 1.5 గంటన్నర కూడా కూర్చోలేము. షుగర్ పేషెంట్లు అంటే అనుకోవచ్చు, కొంచెం పాస్కి మాటికి వస్తుంది కనుక వాళ్ళు కొంచెం మినహాయింపించవచ్చు. మనకేం షుగర్ పేషెంట్లు, యవనస్తులకి మాటికి బయటికి లోపలికి బయటికి. నీవు నా సన్నిధిలో నడుచుకొని నిందారహితుడివై ఉండు. 99 సంవత్సరాల వయసులో దేవుడు ఒక కట్టడ నియమము అబ్రహాముకి ఇస్తున్నాడు. దేవుని సన్నిధిలో మనం క్రమం కలిగి ఉండాలి. 100 ఏళ్ళు అంటే సంపూర్తిగా. ఎమర్జెన్సీ ఉంది, దాన్ని మనం ఎవరం కాదనలేము. అనవసరమైన విషయాలకి దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత, దేవుని సన్నిధిలో కూర్చున్న తర్వాత మన యొక్క దృష్టి, మన కేంద్రీకరణ దేని మీద ఉంటుంది? ఎప్పుడు ప్రార్థన అయిపోతుందా? సెల్ ఫోన్లో ఎవరు మెసేజ్లు పెట్టారో చూడాలి. అయ్యో 1.5 గంటన్నర ఫోన్ ఆపేసామే, ఎంతమంది ఏ మెసేజ్లు పెట్టారు, ఏం జరిగిపోయిందో అనుకుంటాం. దానికోసం కనిపెట్టిన ప్రభా, ఈ బుధవారము, ఈ శనివారము 2 గంటలు, ఆదివారం 2 గంటలు ఉంటున్నాం. ఈ సమయమును కూడా మనం సంపూర్తిగా దేవుని సన్నిధిలో గడపకపోతే నీ యొక్క ఆశీర్వాదం ఏ రీతిగా ఉంటుంది? నేను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. నువ్వు సంపూర్తిగా కనిపెడితే నీకు ఆశీర్వాదము. కనుక ఏమన్నాడు? 4వ వచనం చదువు. ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేస్తున్నాను, నీవు అనేక జనములకు తండ్రి అయిపోతావు. ప్రియమైన దేవుని సంగమా, లైవ్లో వింటున్న వారులారా, అనేక ప్రాంతాల వారు లైవ్లో వింటూ ఉన్నారు.
మీ సంఘములో మీరు ఎలాగ ఉన్నారు నేను చూడటం లేదు, కానీ నన్ను మీరు చూస్తూ ఉన్నారు. మీలో కొంతమంది నాకు పరిచయం ఉన్నారు, కొంతమంది నేను మీకు పరిచయం ఉన్నాను. దేవునికి స్తోత్రము. పరిచయం ఉన్నా లేకపోయినాను దేవుని వాక్యాన్ని బట్టి మన అందరూ పరిచయస్తులమే. దేవుని చిత్తమైతే మనం పరలోకంలో కలుసుకుంటాము, మిమ్మల్ని చూడడానికి అవకాశం లేకపోతే. కానీ దేవుని వాక్యం మీతో కూడా మాట్లాడుతుంది. మీ సంఘములో మీరు ఎంత నమ్మకంగా ఉంటున్నారు. అనేక ప్రాంతముల్లోని వాక్యం బుధవారం దైవజనులు వచ్చి చెప్పే పరిస్థితి లేకపోవడం వల్ల ఈ వాక్యము బుధవారము కొన్ని జిల్లాల్లోని అనేక మంది నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు. అయ్యా ఈ వాక్యము విన్నాము, ఏదైనా మంది మా సంఘంలోని టీవీలో విన్నాము, మా సంఘంలో సెల్ ఫోన్ పెట్టుకుని మైక్ ఇచ్చుకుని వింటున్నాము. మాకు ఆదివారమే దైవ సేవకులు వస్తారు, బుధవారం శనివారం దైవ సేవకులు ఉండరు. మేము చెప్తే వాక్యం వినరు. కనుక మీ వాక్యం ద్వారా మేము నడిపించబడుతున్నాం. మంచిదే. మీ సంఘములో మీరు ఎలాగుంటున్నారు? దైవజనుడు మీకు కనిపిస్తున్నాడు. కొంతమందికి దైవజనుడు లేక ఆదివారం మాత్రమే దైవజనులతో తమ కష్టములు పంచుకొని ఉండే సంఘాలు కూడా ఉన్నాయి. మనము ధన్యులమా? చెప్పండి. మనము ధన్యులమే. దేవుని సేవకులు మీరు నేను ముఖాముఖ కూర్చుని వాక్యము బోధించుకోవడానికి, మీ సమస్యలను వినడానికి, నా ప్రార్థన అవసరం మీకు చేపడానికి అనుకూలమైన వాతావరణం దేవుడు మనకి ఇచ్చాడు. అనేక మంది వాక్యం విన్న తర్వాత మెసేజ్ పెడతారు, అయ్యా మా పరిస్థితి ఇది. మాకు దగ్గరికి వారానికి ఒక సేవకులు వస్తారు. ఎవరితో చెప్పుకోవాలి మా సమస్య? ఎవరికి చెప్పుకోవాలి మా బాధలు? మా కోసం ప్రార్థన చేయండి. మా కుటుంబ పరిస్థితి ఇది, మా ఇంట్లో పరిస్థితి ఇది, మా కోసం భారం తీసుకుని లేరు. ఏదో వాక్యం మాకు వెత్తబడుతుంది. ఇటీవల స్టోట్పురం మీటింగ్లకి వెళ్ళినప్పుడు నేను పాస్టర్ గారు అలాగ వెళ్తూ ఉంటే ఒక ఆమె మమ్మల్ని చూస్తూ ఉంది. నేను ఆమెను ఎప్పుడు చూడలేదు. ఆమె మొత్తానికి దగ్గరికి వచ్చి, అయ్యా మీరు యూట్యూబ్లో వాక్యం చెప్తారు కదా? అవునమ్మా. మీకు ఎలా తెలుసండి? ప్రతి బుధవారం శనివారము చర్చికి మా ఇంటికి దాదాపుగా 1.5 ప్రయాణం ఉంటుంది. అటు ప్రార్థన అయిన తర్వాత మళ్ళీ రావడానికి బస్సు సౌకర్యం ఉండదు. మేము త్వరగా పని ముగించుకొని సెల్ పెట్టుకుని మా బిడ్డలో మేము ఆ వాక్యము వింటున్నాం. మేము బలం పొందుతున్నాం. ఇళ్ళల్లో ఉండి వాక్యం వింటున్నారు. మనకి వాక్యము చర్చిలో ఉండి వినే భాగ్యం ఇచ్చినా మనకి ఎక్కువైపోయింది. నిండుగా అబ్రహాము 99 సంవత్సరముల వయస్సులోని అల్లాటప్పగా భక్తి చేస్తాడు. అబ్రహాము కాదు. 3వ వచనము, అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడుతూ ఉన్నారు. అబ్రహాము సాష్టాంగపడ్డాడు. అబ్రహాము సాగిలపడ్డాడు 99 సంవత్సరాల వయసులో. ప్రియమైన దేవుని సంగమా, సాగిలపడినంతరానే భక్తి నిన్ను చెప్పటం లేదు. మోకరించినంతరానే భక్తి నిన్ను చెప్పటం లేదు. కానీ భక్తిలోని అదొక ప్రాథమిక మెట్టు. స్కూల్కి లేటుగా వస్తే టీచర్ పనిష్మెంట్ ఇస్తాడు. అంటే ఆ విద్యార్థిని అమ్మాయి కానివ్వండి అబ్బాయి కానివ్వండి సరిగా చదవరనా సమయానికి ఎందుకు రమ్మంటారంటే తగ్గ డిసిప్లిన్, క్రమశిక్షణ. దేవుడు మాట్లాడుతుండగా అబ్రహాము ఎందుకు సాగిలపడ్డాడంటే అబ్రహాము కూర్చోలేకపోయాడు. అబ్రహాము దేవుని యొక్క స్వరం వింటున్నప్పుడు, అయ్యో ప్రభు స్వరం నాతో మాట్లాడుతుంది కనుక నేను ఆసామషిగా ఉండదు, నేను సాగిలపడి దేవుని యొక్క మాటలు నేను వింటాను. నిండు 100 ఏళ్ళు వృద్ధాప్యంలో అబ్రహాము ఎక్కడ కూడా గ్రాంటెడ్గా తీసుకోలేదంటే పర్వాలేదులే అన్నట్లుగా తీసుకోలేదు. 5వ వచనం ముగించేసుకుందాము. మరియు నీ పేరు అబ్రహాము అనబడదు, నిన్ను అనేక జనముల తండ్రిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహామును అనబడును. 4వ వచనానికి 5వ వచనం తేడా చూద్దాం. ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసినాను, నీవు అనేక జనములకు తండ్రి వగుతావు అన్నాడు.
తండ్రివి అయిపోయావన్నాడా? అయిపోయావన్నాడా? తండ్రివి అగుదువు అన్నాడు. 5వ వచనంకి వచ్చేసరికి, మరి ఇక మీద నీ పేరు అబ్రాము అనబడదు, నేను అనేక జనములకు తండ్రినిగా నియమించేశాను. ఫ్రాక్షన్ ఆఫ్ కొన్ని సెకండ్స్, కొన్ని నిమిషాలు వ్యవధిలోనే తీర్మానం మారిపోయింది. నీవు అవుదు అన్నాడు, నువ్వు అయిపోయావు అంటున్నాడు. ఇప్పుడు నిన్ను అనేక జనములుగా తండ్రిగా చేస్తానన్నాడు. 5వ వచనంలో, ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నేను అనేక జనముల తండ్రిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అనబడను. ఎక్కడి నుంచి వచ్చింది ఆశీర్వాదము? లోబడిని బట్టి. ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఆజ్ఞను బట్టి అబ్రహాము సాగిలపడ్డాడు. 3వదిగా అబ్రహాము చేసిన పని ఏంటంటే సాగిలపడి దేవుని మాట వింటూ ఉన్నాడు. మొదలన్నాడు, ప్రభువారు నేను తండ్రిగా నియమిస్తానన్నాడు. నెక్స్ట్ వెంటనే అన్నాడు, నువ్వు తండ్రిగా నియమించి తిని గనుక ఇక మీద నీ పేరు అబ్రాము కాదు, అబ్రహాము. సెంచరీ కొడితేనే కానీ అబ్రహాముగా మారలేదు. మనము 10 నిమిషాలు ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు అద్భుతము చేసేయాలి, మ్యాజిక్ అయిపోవాలి. 10 నిమిషాల ప్రార్థనకి మనం ఎన్నో మేలు చూసేస్తాం. 100 సంవత్సరములు దాటితేనే కానీ అబ్రహాముకి కుమారుడు పుట్టలేదు. 100 సంవత్సరములు అత్యధికముగా పేషెన్స్ తోటి, అంటే ఓర్పుతో, సహనంతో అబ్రహాము కనిపెట్టాడు. 100 సంవత్సరముల వయసులో దేవుడు ఒక నియమం ఇచ్చాడు, నువ్వు నా సన్నిధిలో నడుచుకోవాలి, నిందారహితుడివై ఉండాలి. కనుక మనం అబ్రహాము వలె దేవుని సన్నిధిలో నడుచుకొనొచ్చు, నిందారహితులమై ఉండి ఆయన రాజ్య వారసులుగా మనం అవ్వాలంటే, దేవుని ఆశీర్వాదం చూడాలంటే దేవుని సన్నిధిలో మనం భయము భక్తి కలిగి ఉండాలి. నిండా 100 ఏళ్ళు అనే పదం నాకు 100 సంవత్సరం అంటే సంపూర్తిగా ప్రార్థనలో సంపూర్ణత ఉండాలి. ప్రారంభ ప్రార్థన నుంచి ఆమెన్ అనే వరకు చాలామంది ఆమెనే చెప్పరు. క్రీస్తు అడుగుచున్నాము తండ్రి అంటే వెంటనే తలపైకి ఇచ్చేస్తుంది, అంతేనా? ఆమెన్ అనకపోతే దానికి అర్థము ఆ ప్రార్థనకు ముగింపు కాదు. ఆమెన్ అంటే ఇలాగూ జరుగును గాక అని అర్థం. ప్రభువా నాకు ఆహారం దయచే, తిండి దయచే, మంచి పెళ్లి కొడుకు దయచే, పెళ్లి కూతురు దయచే, మంచి సెల్ ఫోన్ దయచేయి, పరీక్షలో విజయము దయచేయి, అన్నీ మంచిదే. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇవన్నీ క్రీస్తు ద్వారా అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ఆమెన్ అనరు చాలామంది, అంటారు కొంతమంది ఆమెన్ అనకపోతే పైకి లేస్తారు. కొంతమంది ఎప్పుడు ఆమెన్ అన్నారో తెలీదు. చాలామంది ప్రార్థన చేయమంటారు, వాళ్ళకి ఆమెన్ అనే. కొంతమందికి కొత్తగా ఎవరికైనా ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, వాళ్ళు ఒకటే గుర్తు, పాస్టర్ గారు ఆమెన్ అంటే ప్రార్థన అయిపోయింది. మన ప్రార్థన వాళ్ళకి ఏం అర్థమవదు, వాళ్ళకు ఉంది గ్రహింపు. నాకు చెప్పాలంటే కొత్తగా దేవుని తెలుసుకున్న వారికి పాస్టర్ గారు ఆమెన్ అంటే ప్రార్థన అయిపోయిన డబ్బులు కళ్ళు తెరిచిన అప్పుడు వరకు అస్సలు కదలరు. మనం వాళ్ళతో మాట్లాడిన అమ్మ నీ పేరేటని అడిగితే వాళ్ళు చెప్పరు, ఈయన దేవుడితో ఏదో మాట్లాడుతున్నాడు అనుకుంటారు. వాళ్ళ బండ గుర్తు ఏంటి? పాస్టర్ గారు ఆమెన్ అంటే ప్రార్థన అయినట్లు. వాళ్ళు ప్రార్థన చేయమని గబుకొని ప్రార్థన చేస్తాడు. చాలా అమ్మ నీ పేరేం పేరమ్మంటే వాళ్ళు చెప్పరు. ప్రభు ఈ సహోదరిని చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఆమెన్ అనగానే వెంటనే కళ్ళు తెరుస్తారు. వాళ్ళకున్న గ్రహం మనకు లేదు దేవుని బిడ్డలుగా. ఆమెన్ అనకముందే మనం బయటికి వెళ్ళిపోతాం, మన ప్రార్థన మధ్యలో అటు ఇటు తిరుగుతాం. కానీ అబ్రహాం అలా తిరగలేదు, సాగిలు పడ్డాడు దేవుని సన్నిధిలో. అలా మనం కూడా దేవుని సన్నిధిలోని మనము వయస్సుతో నియమం లేకుండా, మన ఆరోగ్య సమస్యలతో నియమం లేక దేవుని కోసం పోరాడినప్పుడు దేవుడు అబ్రహామును ఆశీర్వదించినట్లు నన్ను ఆశీర్వదించే సిద్ధంగా ఉన్నాడు. అట్టి ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించి కాపాడుగా ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవాన్ని ఘనమైన పాదాలకు వందనాలు.
నీ సహాయం మాకు దయచేయండి. దేవా, నువ్వు అబ్రహామును దీవించావు. దేవా తండ్రి, మమ్మల్ని కూడా మీరు దీవించుము తండ్రి. నీ సహాయం మాకు దయచేయండి, నీ బలం మాకు దయచేయండి. మమ్మల్ని అనేక జనములకు తండ్రిగాను, అంటే అనేక వాటి మీద మమ్మల్ని అధికారులుగాను, అంటే అనేక వాటి మీద మమ్మల్ని ఆస్తికర్తలుగా చేయాలని ఆశపడుతూ ఉన్నావు. అనేక మంది ప్రార్థన చేయమని అడుగుతున్నారు ప్రభా. జోసెఫ్ జ్ఞాపకం చేసుకున్నాము. దూరంలో ఉన్న దేవా తండ్రి, గొల్ల శేషని జ్ఞాపకం చేసుకున్నాము తండ్రి. బిడ్డ దూర ప్రాంతంలో ఆ బిడ్డను కావలసిన సమస్యలు అన్నింటిలో జయము దయచేయండి. నెల్లూరులో ఉన్న దేవ జోసెఫ్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన కుటుంబము, ఆమె భార్య గర్భంతో ఉన్నది, సులువైన ప్రసూతిని మీరు దయచేయండి. దేవా తండ్రి, జాన్ సుకుమార్ గారు దేవా అన్నమయ్య జిల్లాలో నుంచి వారు వాక్యం వింటూ ఉన్నారు. వారు అనుదినము ప్రతి కార్యక్రమంలో పాలు పొందుతూ ఉన్నారు. వారి కుటుంబంలో కావాల్సిన ప్రతి అవసరం తీర్చండి. దేవా తండ్రి, నీలరత్నం గారికి కూడా దేవా తండ్రి గృహమునిచ్చిన నీకు వందనములు. వచ్చే మాసములో గృహప్రవేశం చేయుటకు మేమందరం వెళ్ళటకు కూడా మంచి మార్గం తెరవండి. వారి కుటుంబం కోసం, పిల్లల కోసం ప్రార్థన చేయమని అడుగుతూ ఉన్నారు. దేవా, నీ సహాయం మాకు దయచేయండి. ఇంకా డేవిడ్, అలాగే శివ, ఇంకా దేవా అనేక మంది దేవా తండ్రి ప్రార్థన సహాయం కోరుతూ ఉన్నారు. వారందరినీ సహాయం వెళ్ళనివ్వండి. నీ ఆత్మచేత నన్ను మమ్మల్ని నింపి భద్రపరచండి. ఈ వాక్యం వినగలిగే చెవులు గ్రహింపగలిగే రోజు అందరికీ మీరు దయచేసి భద్రపరచమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసం అబ్రహామును ఆశీర్వదించినట్లుగా మనల్ని ఆశీర్వదించి ఆయన నడకలోనికి, ఆయన యొక్క సన్నిధిలో నిందారహితులుగా మనం ఉండినట్లుగా ఆయన సన్నిధి మనకు సహాయం చేసి కాపాడును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం. నెల్లూరు వారికి మాటలు ఇప్పటికి ఇవ్వబడ్డాయి. జాన్ మార్క్ అవి మీకు తెలియజేస్తారు. దాంట్లో మార్పులను దాని ప్రకారంగా సిద్ధపడవలసిందిగా ప్రభుపేట వారికి మనవి చేస్తూ ఉన్నాను. సెలవు తీసుకుందాం. దయచేసి